సహోదరి సహోదరులారా, ఈ పగటి వేళలో పరిశుద్ధ సంఘంగా సమకూర్చబడిన ప్రియులందరికీ మధ్యకాలంలో 2 నెలలు గ్యాప్ వచ్చింది. అంటే తేడా వచ్చింది. 2 నెలల్లో రావడానికి వచ్చింది. ఇది పడకపోవడం వల్ల రాయకపోయాను. క్షమించండి. సమయంలో దేవుని గ్రంథంలో నుంచి ఆది కాలంలో 1వ అధ్యాయం నుంచి కొన్ని వచ్చిన భాగాలను నేర్చుకుంటున్నాం. ఆది కాండము 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 13 వరకు వచ్చిన భాగాలను మనం చదువుతున్నాం. 9 నుంచి 13 వరకు దేవుడు ఆకాశం క్రిందనున్న జలముల ఒక చోటనే కూర్చబడి 6 నెలలుగా కనబడుగా కానీ కొరతగా ఆ ప్రకారం ఆయన దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చిన చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి ఉడిపించుకాలి పలుకగా ఆ ప్రకారమైన భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చే చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. ముందుగానేమో 1వ దినానికి వచ్చాము. 1వ దినం నుంచి 4వ దినానికి వచ్చాము. 4వ దినం నుంచి 5వ దినానికి వచ్చాము. 5వ దినం నుంచి 3వ దినానికి వచ్చాము. ఎందుకో దేవుడు ఇలాగూ కొన్ని విషయాలను ప్రేరేపించి కొన్ని విషయాలను మాట్లాడడానికి దేవుడు ప్రేరేపించి మనం ప్రార్థిస్తాం. అందుకే మనము చాలా సందర్భాల్లో దేవుడి వాక్యాన్ని చదువుకోవడానికి ఒక ఫార్ములాను పాటించాం. దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ఒక ఫార్ములాను పాటించాం. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం. ఎలాగంటే మొన్న, నిన్న, నేడు, రేపు. ఏమన్నారు? మొన్న, నిన్న, నేడు, రేపు. ఇది 4 భాగాలుగా బైబిల్ మనము చదువుకుంటూ అర్థం చేసుకోవాలి. మొన్న ఎవరి గురించి మాట్లాడుకుంటాం? యెహోవా దేవుడి గురించి మాట్లాడుకుంటాం. నిన్న యేసుక్రీస్తుని గురించి మాట్లాడుకుంటాం. నేడు పరిశుద్ధ సంఘటన గురించి మాట్లాడుకుంటాం. రేపు రాబో క్రీస్తుల గురించి మాట్లాడుతాం. మన ప్రసంగంలో ప్రసంగంలోనైనాను, మన మాటలలోనైనాను, మన ప్రార్థనలోనైనాను ఈ విషయాలు కంపల్సరీగా మనకు ఉండాలి. ఈ విషయాలు కంపల్సరీగా మనకు ఉండాలి. మొన్న అన్నటువంటి విషయాలను మనం చదివితే ఆది కాండం 1వ అధ్యాయం మొదలుకొని కాలం వరకు కాలం నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేటప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు, అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంటే యూదా పత్రిక వరకు సంగమ దినాలు. తర్వాత ఏముంది? ఇంకా ప్రకటన గ్రంథం దేనికి పోలిగా దేని చూపిస్తుంది? రాబోయేటటువంటి క్రీస్తుని చూపిస్తా ఉంది. ఈ విషయాలు ప్రతి విశ్వాసిలోనూ కూడా ఇమిడించుకోవాలి. నేను కూడా బైబిల్ ఎలాగే చదువుతాను,
నన్ను కాపీ కొట్టాలని కానీ ఫాలో అవ్వాలని కానీ నేను ఎవరిని ఫాలో అవ్వాలన్నటువంటిది కానీ ఉండకూడదు. దేవుడే స్వయభవుడు, దేవుడి దగ్గరనే మనం నేర్చుకోవాలి, దేవుడే మనకు నేర్పించాలి. ఈ మాట నేను దేవుడి దగ్గరే నేర్చుకున్నాను. చాలా విషయాలు విన్నా చాలా సందర్భాల్లో, కానీ ఒక ప్రత్యేకంగా ఆలోచించడం మొదలుపెట్టిన దేవుల్లో ఒక ప్రత్యేకత నాకు కావాలని దేవుని అడిగాను. ఆ ప్రత్యేకత గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అందుకే కొంచెం అర్థం కావడానికి కొంత వేరే విధంగా మాట్లాడుతూ ఉంటాను. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు చేపల గురించి చెప్పాను. చేపలు మానవునికి ఉన్నటువంటి కోరిక ఏంటి? ఫస్ట్ డే ఏం జరిగిందో మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే మానవుడు పుట్టక మునిపే ఫస్ట్ డే ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. అసలు సూర్యుడు చంద్రుడు ఎందుకున్నారు, కాలంలో ఎందుకు ఉన్నాయి, అమావాస్య ఎందుకు వస్తుంది, పౌర్ణమి ఎందుకు వస్తుందో మాట్లాడుకున్నాం. ఇవన్నీ మాట్లాడుకుంటూనే అసలు దేవుడు ఎవరు, దేవుడికి మానవుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దేవుడి పోలికగా మానవుడు ఉన్నాడు, మానవుడికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఒక చెట్ల గురించి మాట్లాడుతున్నాం. అసలు చెట్టుకు మానవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ దినం ఏ దినం అంట? 3వ దినము అన్న. 3వ దినం అన్న దేవుడు ఏం చేశాడు? కొన్ని పనులు చేశాడు కదా. ఆకాశము ఒక పని చేశాడు. ఆకాశం ఏం చేశాడు? ఆకాశముకు దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలంలో ఒక జలమే కూర్చోబడి ఆయన నేను కనబడగాని కనబడుతుందా అని పలుకుదా ఆ ప్రకారం అని ఆకాశం నుండి ఏం చేశాడంటే ఆయన ఆకాశం కింద ఉన్నటువంటి ఆ నేలకు భూమి అని పేరు పెట్టాడు. తర్వాత అక్కడే ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ వచ్చి భూమి చేయవలసినటువంటి పనిని కూడా చేశాడు. భూమి ఏం చేశాడు? భూమిని ఏం చెప్పాడు? ఫలించు చెట్టు వృక్ష ఫలాలు భూమి మొలిపించుగాక అని చెప్పాడు. అవునా? భూమి మొలిపించింది. భూమిలో నుంచే ఉంది. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతూ ఉంటారు? అరే చెట్టు ఉందా, విత్తనం ఉందా? చెట్టు ఉందా, విత్తనం ఉందా? మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తున్నాం. చెట్టు ఉందా, విత్తనం ఉందా? చెప్పాలి. విత్తనం ఉందా, చెట్టు ఉందా? విత్తనం లేకుండా చెట్టు ఎట్లా వచ్చింది? చెట్టు లేకుండా విత్తనం ఎట్లా వచ్చింది? బయట తేడాగా చెప్తుంది. మొదటిగా వచ్చింది చెట్టే వచ్చింది. చెట్టు నుండి విత్తనం వచ్చింది, విత్తనం నుండి చెట్టు వస్తుంది ఉన్నాయి. దేవుడే మొదటిగా భూమిని మొలిపించమని చెప్పాడు. దేవుడే వాటికి జీవాన్ని ఇచ్చాడు, అవి మొలిచాడు. చాలా మంది చెప్తారు, రే గుడ్డు ముందా కోడి ముందా అని. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది? కోడే ముందు. కోడి లేకుండా గుడ్డు లేదు. కోడి దేవుడు సకల జంతువులను పశు పక్షాదులన్నింటినీ కూడా కలుగాక భూమిలో నుంచి వచ్చాయి. కలుగజేశాడు. కలుగాకనే ఆయన పలికాడు. భూమిని చేశాడు. భూమి మీద మానవునికి కావాల్సినటువంటి వాటిని అన్నింటినీ కూడా సమకూర్చాడు దేవుడు. అలాగే ఈ చెట్లను కూడా మనం సమకూర్చాడు. ఈ చెట్టులో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇలా దేవుడి గ్రంథంలో నుంచి చెట్టుకు మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనము గమనిద్దాం. చూడండి, దేవుడి గ్రంథంలో నుంచి ఆదికాండం 1వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నాడంటే, అక్కడ మధ్యలో నేను చదువుతున్నాను. తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించుగా కానీ పలుగగా ఆ ప్రకారం ఆయన. తర్వాత భూమి గడిని తమ జాతి ప్రకారము విత్తనములు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములను ఫల వృక్షములను మొలిపించుగాక అని పలి. అది ఎట్లా? మంచిది. నిజమే ప్రియుల, అది మంచిదే. సరే, ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మన కోసం ఎందుకు రాయించాడు? చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం.
సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయటము, ఉల్లాస వస్త్రమును ధరింపజేయటమును, బూడిదకు ప్రతిగా బూరలను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరు పంపి ఉన్నాడు? ఎవరైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడము, అది స్తుతి వస్త్రం. ఇవన్నీ ఆయన గురించి రాయబడినటువంటి మాట. సరే, ఆ కింద వచ్చినాన్ని మనం చదువుతున్నాం. చూడండి ఏమన్నాడు? యెహోవా నాటిన చెట్లని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి వాడగలిగిన స్థలమును వారు యెహోవా తనను మహిమపరుచుకున్నట్టు నీటి అను మస్తీ వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడును. ఏమన్నాడు? యెహోవా తను మహిమపరుచుకున్నట్టు భూమి మీద మనుషులను సృజించాడు. భూమి మీద మనుషుల్ని తయారు చేసి భూమికి మనుషుల్ని తీసుకువచ్చాడు. ఈ మనిషి ఎట్లా ఉన్నాడంటే యెహోవా నాటిన చెట్లని, ఈ మనుషులకు ఒక పేరేం పేరు? యెహోవా నాటిన చెట్లు. యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. నిజమే ప్రియుడా, యెహోవా నాటిన చెట్లు అన్న మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి ముక్కయు చెల్లకింపబడును. అంతటా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి ముక్కయు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు వెల్లగింపబడును అన్న. ఏమన్నాడు? నా తండ్రి నాటని ప్రతి మొక్కయు వెల్లగింపబడును అన్న. నిజమే ప్రియుల, దీనికి అర్థం ఏంటి? మనము యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే, ఆది కాలంలో ఏమన్నాడంటే చెట్లను మొలిపించాడు, ఫలమిచ్చు విశ్రమించి చెట్లు అన్న. యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే యెహోవా నాటిన చెట్టు అని వారికి పేరు అన్న. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడంటే నా తండ్రి నాటని ప్రతి చెట్టు పెరిగివేయబడును. మానవుడు సృష్టించబడ్డాడు. మానవుడు భూమి మీద నివసిస్తున్నటువంటి కాలంలో దేవుని అనుగ్రహం లేకపోతే, దేవుని యొక్క అనుగ్రహం పొందకపోతే, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను పొందకపోతే నిత్య నరకానికి పెగిలిపబడుతున్నాడు. అయితే ఈ పెగిలిపబడేటటువంటి చెట్టు నరకానికి పోతున్నటువంటి మానవులను రక్షించడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకు మనము చూడండి, దేవుని గ్రంథంలో మనం గమనిస్తున్నట్లుగా, దేవుని యొక్క ప్రణాళికను మనం ఆలోచన చేస్తున్నట్లుగా మనకు ఏం కనబడుతుందంటే, మొదటిగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక సేవకుని నియమించుకున్నాడు. దేవుడు ఆ సేవకుడు కలిసి పనిచేసినప్పుడు సంఘం ఏర్పడతా ఉంది. దేవుడు ఆ సేవకుడు కలిసి పనిచేసినప్పుడు సంఘం ఏర్పడుతుంది. సంఘం అనేటటువంటి దాన్ని తోటగా పోల్చి చెప్తారు. సంఘాన్ని తోటగా పోల్చి చెప్తారు. ఎవరైనాను క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది సంఘంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ సంఘం అనే తోటలో ఒక మొక్కగా నీవు ఉంటావు. సంఘం అనే తోటలో నీవు ఒక మొక్కగా ఉంటావు. అదే యెహోవా నాటిన చెట్లనే వారికి పేరు. యెహోవా నాటిన చెట్లని వారికి ఎవరికి పేరు? సంఘంలో రక్షింపబడి, సంఘంలో చేర్చబడి, సంఘంలో కలుసుకొని ప్రభువు ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తూ ప్రభుతో మనం గడుపుతున్నటువంటి కాలంలో అది ప్రభువు నాటిన చెట్లు. అందుకే అపోస్తులైన పౌలు ఒక మాట మాట్లాడుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి ఆ మాటను మనం గమనిస్తే ఏమన్నాడు? నేను నాటిని, అపోలో నీళ్లు పోషను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఏమన్నాడు? నేను నాటిని, ఎవరికి సంబంధం ఉందండి? నేను నాటిని, అపోలో నీళ్లు పోషను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. మరి అందుకే దేవుడును సేవకుడును కలిసి పని చేసినప్పుడు, ఆ దేవుడి మాట చొప్పున ఆ దేవుడు పని చేసినప్పుడు సంఘం కట్టబడుతుంది. సంఘం అనే తోటలో మనము తీసుకువచ్చి ఆ విత్తనాన్ని నాటినప్పుడు ఫలమిచ్చు వృక్ష ఫలాలు ఉన్నాయి. అక్కడి నుంచి వంశపారంపర్యంగా ఆ చెట్టులో నుంచి విత్తనాలు పడుతున్నాయి, వెదజల్లుతున్నాయి, భూమిలో పడుతున్నాయి. అది మొక్కై మొలుస్తూ ఉంది, అది కూడా ఒక చెట్టు అవుతుంది, అది కూడా ఫలిస్తానే ఉంది. ఆ విత్తనాన్ని తీసుకొచ్చి ఎక్కడ నాటాడంట సేవకుడు? సంఘంలో. సంఘంలో నాటబడ్డావా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు? నువ్వు నాటబడ్డావా? ఎక్కడ నాటబడుతున్నావు? సంఘమునకు వెలుగులో నాటబడుతున్నావా? సంఘంలో నాటబడుతున్నావా? నువ్వు ఎక్కడున్నావు? అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సంఘము కొరకు తన రక్తమును కార్చి, సంఘము కొరకు తన రక్తమును కార్చి, సంఘమును తన విలువ తన రక్తం ఇచ్చి కొన్నాడు. తన రక్తం ఇచ్చి కొన్నాడు. తన రక్తమును బట్టి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో తన రక్త పోషణ సరి ఆ పాపములు తీసివేయబడి సంఘంలో చేర్చబడతారు. ఎవరైతే సంఘంలో చేర్చబడతారో వారు సంఘంలో ఒక మొక్కగా ఉన్నారు, ఒక మొక్కగా ఉన్నారు అని మనం గమనిస్తున్నాం. అయితే మొక్కను పెంచేటప్పుడు మనం ఎలా పెంచాలి? మొక్కను పెంచేటప్పుడు మనం ఎలా పెంచాలి? నాటాం, మొక్క నాటబడింది, నాటబడినటువంటి ఆ మొక్కను ఎలా పెంచాలి? యెషయా గ్రంథం 37వ అధ్యాయం, యెషయా గ్రంథము 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎరిగి ఫలించును అన్నాడు. ఏమన్నాడు? మొక్క ఎలా పెరుగుతుందంట? కిందికి వేరు తన్నుతుంది అన్న. ఆ పైన మనకి మొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ కాంపౌండ్లో మొక్కలు ఉన్నాయి కదా, చూసారు కదా మొక్కలు. పైన ఎట్లుంటుందండి? పచ్చగా ఉంటుంది. కింద ఏరు ఎట్లున్నాయి చూసారు ఎవరైనా? ఎవరైనా చూసారా? మొక్కలు ఉన్నటువంటి ఏరు ఎక్కడ చూసామా? చూడలేదు. మన విశ్వాసం కనబడనటువంటిది, దానికి ఫలితమే ఆ మొక్క యొక్క పచ్చదనం. మన విశ్వాసం ఎక్కడ ఉన్నదంటే మన హృదయంలో ఉన్నది, మన జీవితంలో ఉన్నది. ఆ విశ్వాసం అనేటటువంటి ఏరు లోతుకు ఎంత లోతుకు దిగితే పైన మొక్క అంత ఎదుగుతుంది. ఏరు లోతుకు పోకపోయినాయనుకోండి, లోతుకు దిగకపోయినాయనుకోండి, వేరు తనకపోయింది అనుకోండి. ఏరు తనడం అంటే ఏంటి? ఏరు తనడం అంటే ఎట్లుంటుందంటే ఆ ఏరు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత భూమిలో ఆ మొక్క నాటుతాం కదా, ఆ భూమిలోకి దిగుతూ ఆ ఏరు ఏం చేస్తుందంటే తన బలం కోసము ఒక రాయిని ఎత్తులాడు. గట్టిగా ఉంటుంది రాయి, భూమిలో ఏదైతే గట్టితనం ఉంటుందో ఆ రాయిని ఎత్తులాడుతుంది. ఆ రాయిని నెరవేర్చుకొని మళ్ళీ నీరు ఉన్నటువంటి స్థితి, ఆ దార నీటి దార ఎక్కడుందో ఆ నీటి దారను నమ్ముకొని పైకి సారం అంది మొక్క పండుతుంది, మొక్క పచ్చగా ఉంటుంది. అదే ఏరు లేకపోతే మొక్క పచ్చగా ఉంటుందా? ఏరు వ్యవస్థ లేకపోతే మొక్క బతుకుతుందా? లేదు. అలాగే మన విశ్వాసాన్ని మనం స్థానిక సంఘంలో మనం ఎలా జీవిస్తున్నామంటే ఇక్కడ అన్నాడు, వారు ఇంకను వేరు తన్నాలి, వేరు తన్నాలి. ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రియమైనటువంటి ఒక మొక్క, నీవు వేరు తన్నడానికి ప్రయత్నం చేస్తున్నావా? అంటే లోతులోనికి దిగడానికి, దేవుడి యొక్క వాక్యాన్ని గ్రహించడానికి, లోతైనటువంటి అనుభవంలోనికి నువ్వు రావడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఒకవేళ లోతు లేకపోతే, ఏరు గట్టిగా తనకపోతే, ఏరు గట్టిగా లేకపోతే తుఫాన్లు వస్తాయి, గాలి వస్తుంది,
గాలి ఇటు అటు కొట్టినప్పుడు కదా యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు చేశాడు. ఆయన ఒక ఇంటిని గురించి చెప్పాడు. ఒక ఇంటిని గురించి చెప్పి ఆ ఇంటి ఇది బండ మీద కట్టినప్పుడు ఏమైందంట, గాలి వచ్చును, తుఫాను వచ్చును, ఆ ఇల్లు కొట్టబడేను, ఆ ఇల్లు పడిపోను. మాత్రం లేదు, క్రీస్తు అనేటటువంటి బండ మీద లేదు, అందుకే పడిపోయింది. అలాగే ఇక్కడ కూడా గాలి వస్తుంది, తుఫాను వస్తుంది. ఎంత తుఫాను వచ్చినా, ఎంత గాలి వచ్చినాను కానీ అది నిలబడుకోవాలంటే కింద ఏరు బలం ఉండాలి. ఏరు బలం లేకపోతే ఆ చెట్టు కింద పడిపోతుంది. చూసారు కదా, పెద్ద పెద్ద చెట్టు కింద పడిపోతా ఉంటాయి చాలా చెట్టు. ప్రియులాగా మనమైతే చూడండి, ఏరు తన్నాలంటే ఎలా తన్నాలి మనము? చూడండి, దేవుని గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచ్చిన భాగాలను మనం చదువుకుందాం. 6-7 వచ్చిన భాగాలను చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసము స్థిరపడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునుడి. ఎట్లుండాలంటే మనము వేరుపారడం అంటే ఏంటి? వేరుపారడం అంటే ఆయన యందు ఇంటి వలె కట్టబడచ్చు. ఇటుక ఎలా పేరుస్తున్నాము, బండకు ఏ విధంగా సందు లేకుండా బాగా అద్భుతపడి సమానంగా మనం ఉంటున్నాము. ఎలాగూ వేదాభిప్రాయం లేకుండా మనం ఐకమత్యం కలిగి ఉంటున్నాము. ఎలాగో సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఆయన మాటలు మనం వింటూ ఎలాగో ప్రేమ చూపించుకుంటూ ఒకరినిద్దరు ఆదరించుకుంటూ పెరుగుకొనుకుంటున్నాము. ఇది ఏర్పడినటువంటి అనుభవం అండి. ఆయన ఎందు అని మనం మాట్లాడుకుంటున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఆయన ఎందు నడుచుకునుడి. నేటి దినాల్లో ఆయన ఎందుకు కాకుండా కొంతమంది వ్యక్తులను చూస్తున్నారు. ఆ వ్యక్తి దేవుడు అయిపోతుంటున్నాడు. ఆ వ్యక్తి లేకపోతే ఆరాధన ఆగిపోతాము. ఆ వ్యక్తి లేకపోతే వాక్యం లేదు. ఆ వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తిని తలుచుకుంటే ఇంకా వేరే కార్యక్రమాలు ఏమీ కూడా జరగని పరిస్థితికి వచ్చేసి ఆ వ్యక్తి అయిపోతున్నాడు. కానీ ఇక్కడ దేవుడు లేడు. అందుకే ఇక్కడ మనం ఏం చేయాలంటే మన గురి ఎవరు, మన రక్షకుడు ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అందుకే ఆయన యందు నడుచుకున్నది, ఆయన యందు నేర్చుకున్నది, ఆయన దగ్గరనే నేర్చుకోవాలి. ఆయన దగ్గర మనం నేర్చుకున్నప్పుడు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు చేసిన ప్రతి దానికి కూడా, ప్రభు చేసినటువంటి ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఎట్లుండాలంట? వేరుపారిన వారమై. ఏమన్నాడు? వేరుపారిన వారమై అన్నాడు. మాయ తుఫాను లాంటి సమస్యలు వస్తాయి, వెనుగాలి లాంటివి భద్రవాళ్ళు వస్తాయి. అబ్బో, చెట్లు ఎట్లా ఉంటాయో ఆ సమయంలో మీరు చాలా మంది వీడియోలు తీసి పెడతా ఉంటారు. తుఫాను వచ్చినప్పుడు ఇంత పెద్ద చెట్టు చాలా హైట్ ఉంటుంది. ఆ గాలికి, ఆ వానకు ఇట్లా కిందికి వంగి మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ ఈ పక్క కిందికి వంగి మళ్ళీ పైకి లేసి మళ్ళీ నిలబడుతుంది. మనకు కూడా సమస్యలు అనేటటువంటి తుఫాను, గాలి అనేటటువంటి తుఫాను వచ్చి ఆ చెట్టును ఎలా వంచుతుందో మనల్ని కూడా అలా వంచుతుంది. అయినని దాని కింద వేరున్నదే, ఆ విశ్వాసం ఉన్నదే, ఆ విశ్వాసాన్ని తిరిగి నిన్ను నిలబెడుతుంది. ఆ విశ్వాసం లేకపోతే, ఆ వేరు తనకపోతే మనము పడిపోతుంది ఆ చెట్టు. అందుకే నీకు నాకు ఏమని చెప్తుంటున్నాడు? కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు రాసి పంపిస్తూ అక్కడ ఏమని చెప్తున్నాడు? 6వ వచనంలో ఏమన్నాడు? కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన విధమేమనగా ఆయన యందు వేరుపారిన వారై ఎవరితో లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరితో మనం భక్తిని చూపించుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఎవరు భక్తి వారిద్దరు
స్త్రీ భక్తి స్త్రీదే, పురుషుడు భక్తి స్త్రీదే పురుషుడిదే, తల్లిదండ్రుల భక్తి తల్లిదండ్రులదే, కుమారుల భక్తి కుమారులదే, కుమార్తెల భక్తి కుమారులదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి రక్షణ వారిదే. ఎవరైనా కానీ వేరు తన్నడానికి నీ అంతటా నీవు ప్రభువు నందు నీవు సిద్ధపరచుకోవాల్సినటువంటి వారు నానవుతా ఉన్నావు. నిజమే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎట్లున్నాడంట వాడు? సింహం కాదు, వాడు సింహం వలె ఉన్నాడు, వేసి వేసుకున్నాడు, సింహం కాదు వాడు. కానీ వాడేమన్నా ఏం చేస్తున్నాడట? గర్జిస్తున్నాడు. ఎందుకు గర్జిస్తున్నాడు? ఎవరిని మిరుగుదామా అని గర్జిస్తున్నాడు. చదవండి మళ్ళీ. గర్జించి సింహం వలె ఎవరిని మిగులుతున్నా అని వెనుకుచూ తిరుగుచున్నాడు. వాడు తిరుగుచున్నాడు. జాగ్రత్త, వాడు తిరుగుతున్నాడు. అనేక మంది అపొస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయంలో నుంచి 25వ వచనం నుంచి కిందికి చదువుకున్నాడు. వాడు తిరుగుతున్నటువంటి విషయాన్ని ఒక దైవజనుడు చెప్పాడు, వర్ణించి చెప్పాడు. ఎట్లుంటుందంటే వాడు అక్కడ ఏమంటే ఒక తోడేళ్ళు పోయి చెప్తున్నాడు, గచ్చి ఇక్కడ సింహాన్ని చూపిస్తున్నాడు, అక్కడ ఒక తోడేళ్ళు చెప్తూ ఉంటున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే ఊరి సింహం కానీ క్రోడ చేతులు ఎక్కడుంటుంది? ఊరి పేద ఉంటుందా, ఊర్లో ఉంటుందా? సింహమైనా తోడేలైనా నక్కైనా ఎక్కడుంటాయి? అవి ఊరి బయటే ఉంటాయి కదా. ఊరి బయట ఉన్నటువంటిది ఎక్కడికి వస్తుంది? ఊరి దగ్గరకు వస్తుంది. ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తుంది? ఊరిలోకి వస్తుంది. ఊరిలోకి వచ్చిన తర్వాత ఒక ఇంటిని లేదంటే ఒక సంఘం ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తుంది. ఆ టార్గెట్ చేస్తే ఏం చేస్తుందంట? కొంచెం ఉండి అటు ఇటు తిరుగుతూ కొంచెం ఉండి ఏ గమ్లో ఒక వారి పుట్టకాయ పట్టుకుంటుంది, అంటే గొంతు పట్టుకున్నాను అనుకోండి, అరుస్తావా? క్యాకేస్తావా? విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తావా? వెలగెలలాడిపోతూ నువ్వేమి చేయలేనటువంటి వాడివి. అది గొంతుగా పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళు అన్నాడు. ఏం చేస్తుంది? గొంతుగా పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళు అన్నాడు. అది ఎవరైనా సరే వాడు అపవాది, వాడు క్రూరమైనటువంటి క్రోడేడు, వాడు గర్జించి సింహం వలె వాడు ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. నీకు వేరు ఉందా లేదా? వేరు లోతుకు తగినవా లేదా? వేరు లోతుకు దిగిందా లేదా? ఆ వేరులో లోపలికి దిగి దాని సారవంతమైనటువంటి పట్టు కలిగి ఉన్నావా లేదా అని వాడు గమనిస్తూనే ఉన్నాడు. వాక్యము కలువైపోయేటటువంటి కాలం వచ్చి ఇప్పటికీ చాలా సంఘాలలో, సంఘం అని చెప్పుకునేటటువంటి సంఘాలు చాలా కలిగింది అలచడి. ఒకప్పుడు బలా అనిపించుకునేటటువంటి, ఇప్పుడు రాచి అని భూమి వేసేటటువంటి పరిస్థితులు వచ్చాయి. సంఘ సాక్ష్యం, వ్యక్తిగత సాక్ష్యం లేకుండా చేసి, చెదరగొట్టి విశ్వాసం లేకుండా చేసి ఏమని మింగుతున్నా వెంపలాడుతున్నాడు సాధారణుడు. వాక్యం కరువైపోతుంది. ఆ సంఘంలో మిగిలిన దినాల కొడుకులు జరపబడ్డం లేదు. ఆరాధన ఒక వారితో వస్తున్నాయి, కానీ సిద్ధపాటు అనుభవం లేదు. మేల్కోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. లేకపోతే వాక్యం కరువైపోతే, నీరు కరువైపోతే, అది వేరు తనకపోతే, అది గాలి వాన తుఫ వచ్చినప్పుడు అది పడిపోవడానికి వీలుంటుంది. కాబట్టి నేనేం చేయాలంటే వేరు తనడానికి ప్రభువునందు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ప్రభువునందు మనం సిద్ధపడాలి. ప్రభువునందే మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాం. వీళ్ళ ఈ ఒకటి వేళలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒకటి వేళలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు మనకు చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో రాయబడినటువంటి సారాంశం ఏంటి? ఒక వ్యక్తి పొలంలో విత్తనములు చల్లుతూ ఉన్నాడు కదా.
ఒక వ్యక్తి పొలంలో విత్తనములు చల్లాడు. విత్తనములు చల్లితే ఎక్కడ పడినాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? దారి ప్రక్కన పడ్డాయి. ఇంకా ఎక్కడ పడినాయి? ఆ నేలలో గట్టి నేలలో పడ్డాయి. తర్వాత ముళ్ళ పొదల్లో పడ్డాయి కదా. ఎక్కడెక్కడ పడ్డాయి? దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి ఎత్తుకోపోయాయి కదా. నేల మీద పడ్డాయి, మొలిచాయి, కానీ నీళ్ళు లేనందువల్ల ఎండిపోయాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మొలిచాయి, కానీ ఎదగడానికి నీళ్ళు లేదు. ముళ్ళ పొదలు అణిచివేసుకున్నాయి అన్నాడు. అయితే ప్రోపతనబడినటువంటిది పక్షి ఎలా ఎత్తుకొని పోయిందో నేను వాక్యానికి దూరం చేసి నేను ఎత్తుకొని పోవడానికి పాత్రలను సిద్ధంగా ఉన్నా. పొలంలో పడింది, మొలిచింది, కానీ దానికి ఏం లేదంట, వేరు లేదు. వేరు లేదు. వేరు లేకపోవడం వల్ల ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోవడం అంటే ఇంకా లేదు, ఆ మొక్క లేదు. మూడోది ఇంకా మనం ఇంకెక్కడ ఉన్నదంట? ముళ్ళ పొదల్లో పడేది. ముళ్ళ పొదల్లో పడేది. అక్కడ ముళ్ళ పొదలు ఎక్కడ ఉన్నాయి? ఏం చేస్తున్నాయి? నేను ఎదగలేవు, మొలిచావు కానీ పెరగలేదు, అటు చావు. అది రెండవ రాక తర్వాత యేసుక్రీస్తు ప్రభు సంఘమును ఎత్తుకుని తీసుకుని వెళ్ళిన తర్వాత భూమి మీద నిలబడినటువంటి వారు అనేకమైన చావు రాదు. అలాగని బ్రతకను. అబ్బో, దుష్టుడు విజృంభిస్తాడు, సాధారణుడు విజృంభిస్తాడు. బయట ప్రకటన గ్రంథం అదే తెలియజేస్తుంది. రకరకాలైనటువంటి హింసలు, ఘోరమైనటువంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఈ ఉపమానాన్ని నేర్పించారు. మనల్ని ఎదగలేము, కావలేము. అయితే నీకు ఏముందా? మంచి మంచి పొలంలో పడినటువంటి విత్తనాలు ఎలా ఫలించాయంట? 30 గాను, 60 గాను, 100 గాను ఫలించాయి. పెట్టినటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఎలా ఫలిస్తుంటున్నావు? నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ వేరు ఎలా ఉన్నది? నీ జీవితము ఎలా ఉన్నది? నీ జీవితము ఎలా ఉన్నది? ఒక మాటతో చూస్తున్నాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలను మనం చదువుతున్నాము. అందువలన మన మీకు మీదట పసిపిల్లలమై అందువలన మన మీకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను మార్గమునకులాగు కీర్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. మనం అన్ని విషయములలో ఏం చేయాలంట? ఎదగాలి, అంటే పెరగాలి. అన్ని విషయాలు ఎక్కడ నేర్పించబడతాయి? పరిశుద్ధ సంఘంలో నేర్పించబడతాయి. పరిశుద్ధ సంఘంలో మనము నేర్చుకుని ప్రభువునందు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి మనము దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఏ క్షణమున ప్రభు వచ్చినా కానీ ప్రభుతో కూడా సదాకాలం జీవించడానికి మనం ఎదగడేటటువంటి వారంగా ఉండాలి. అందుకే ఈ పగటి వేళలో ఈ చెట్టు యొక్క గుణార్థాన్ని మనకు వివరించి దేవుడు చెప్పారు. ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని మనం ఏం చేయాలి? కీర్తనల గ్రంథం మొదటి కీర్తన ఏమన్నాడు చూడండి. దుష్టుల ఆలోచన చెప్తున్నాడు ఒక పాపల మాటను దివారాత్రము ధన్యులు వారు ఎట్లుంటారంట? నీటి కాలున ఏమంటే నాటబడినారా? నీటి కాలువలో ఎట్లు నాటబడిందో నీటి కాలువలో నాటబడినటువంటి చెట్లు ఎట్లుంటుందంట?
చెట్టు వలె ఉండు అన్నాడు. నిజమే ప్రియుల, నువ్వు ఎట్లుండాలంట? ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చేటటువంటి చెట్టు అంటే ఎట్లుందంటే నీటి కాలంలో నాటబడినటువంటి వారంలో నాటబడినటువంటి చెట్టు వలె, అంటే పరిశుద్ధ సంఘంలో నాటబడి నీరు వాక్యమైనటువంటి నీరు ప్రవహిస్తూ ఉంటుండగా దాని సారాన్ని తీసుకుని ఆ నీటిని తాగి ఎట్లుంటుందంట? వాకు వాడేటటువంటి పరిస్థితి లేదు. ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చేటటువంటి చెట్టు. నిజంగా ఒకసారి ఫలాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒలీవ చెట్టును చూస్తారు. ఆ కాలంలో ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టుకి ఏం లేవంట? కాలం, ఆ ఫలం లేదు, కాయ లేదు. కాయ లేకపోతే ఏమైపోయింది? నువ్వు ఫలమిచ్చేటటువంటి చెట్టుగా, ఫలించేటటువంటి వ్యక్తిగా కదా. దేవుడు ఆదికాండంలోనే 25, 26, 27 వచనాల్లో అదే మాట, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడి అని చెప్పి. ఆ మొక్కలు కూడా ఆ భూమి మీద బలపడి అది పెరిగి పెద్దయి అందులో నుంచి విత్తనాలు కదా, విత్తనం నుంచి చెట్లు అన్నాడు. అవి వెదజల్లి ఫలిస్తున్నాయి కదా. మహారణ్యం అడవులు ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి. దేవదారు వృక్షం ఉంది. దేవదారు వృక్షము 10 మంది ఇలా చేతులు ఒకరినొకరు ఇట్లా పట్టుకొని 10 మంది కలిస్తే దానికి కారణం ఇస్తుంది. అంత ఏపుగా నిటారుగా తల ఎత్తి పైకి ఇట్లా చూడాలండి. మెడ ఇట్లా వచ్చి తల ఎత్తి నిటారుగా చూడాలి. అట్లా పెరుగుతుంది. అది గాలి వచ్చినా తుఫాను వచ్చినా చింత లేదు, భయం లేదు. మనకు కూడా మనం ఎట్లా ఉండాలి? వాక్యం చదువైనా మనకు చింత లేదు, బాధ వచ్చినా చింత లేదు, ఉపద్రవం వచ్చినా భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనం వేరు కన్నీ మనం జీవించినట్లయితే మాకు వాడగా ఫలించుకోవాలి. కాబట్టి దేవుడు నా మాటలు జీవించుకుంటాడు. ఇలాంటి జీవితంలో మనం జీవించుకుంటాం.